ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏముంటుందంటే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడన్నా కూడా కారు రేరుగా ఇరుక్కుపోతూ ఉంటాయి అనమాట. ఎవరి అయినా కూడా ఎక్కడన్నా వరదల్లో కానీ లేదంటే ఏదైనా మట్టిలో కానీ కూరుకుపోతూ ఉంటాయి. అప్పుడు కూరుకుపోయినప్పుడు మనం ఎక్స్పెషల్లీ ఏం చేస్తారంటే అందరూ కూడా ట్రాక్టర్స్ కానీ లేదంటే ఇంకేమైనా హెవీ వెహికల్స్ తీసుకొచ్చి వాటికి రోప్ కట్టి మనం లాగించుకుంటాం బయటకైతే. కానీ ఇక్కడ కేరళలో టొయోటా ఫార్చునర్ వెహికల్ ఇలా మట్టిలో ఇరుక్కుపోతే ఒక ఎలిఫెంట్ బయటకు తీసింది. ఇక్కడ అర్థమవుతుంది ఎలిఫెంట్స్ కి ఎంత బలం ఉంటుంది అనేది. ఎందుకంటే అది చాలా ఈజీగా బయటకు తీసింది అనమాట. వీడియో చూడండి, ఇది వీడియో. కానీ చాలా మంది అయితే దీనికి ఒక మూగ జీవితం ఇలా చేయిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ కాదు, అది దాని బలం అనమాట. మనం ఇప్పుడు కూడా అంతే, ప్రకృతిలో ఏదైతే బలం ఉంటుందో దాన్ని మనం వాడుకోవడం పక్కన పెట్టేసి మనం క్రెయిన్స్, జేసీబీలు ఇవన్నీ కూడా వీటిని చూసి తయారయ్యాయి అనమాట. కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకొని రాలేదు. ఎలిఫెంట్కి ఇదే కాదు, చాలా బలం ఉంటుంది. అది లాగినందుకు వీళ్ళు ఎవరైతే బాధపడిన అవసరం లేదు. పూర్వకాలంలో చాలా మంది ఎలిఫెంట్లను వాడి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి కంప్లీట్ చేశారనమాట. అప్పుడు లేవు కదా జేసీబీలు, అప్పుడైతే మరి ఎవరు ఇలా అనలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే డాగ్స్ చూడండి. మనకేంటంటే నార్మల్ గా ఉపయోగం దేనికి పడాలంటే దొంగలు పడకుండా బయట మన కాపలా కాయాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మనం వాటికి కాపలా కాస్తాం. ఇదే ఎగ్జాంపుల్. అవసరం లేని దానికి స్పందిస్తూ ఉంటాం, అవసరమైన దానికి దేనికి కూడా మనం స్పందించకుండా సైలెంట్ గా ఉంటాం. వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.